హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఇవాళ మనం చేయబోయే రెసిపీ నవరాత్రిలో రెండో రోజు అయిన పులిహోరకు కావాల్సింది చింతపండు ముందుగానే నానబెట్టి పెట్టుకోవాలి. కిలో రైస్కి పావు కిలో చింతపండు కరెక్ట్ మెజర్మెంట్ అండి. దాని ప్రకారం మీరు ఎంత రైస్ తీసుకుంటున్నారో దాని ప్రకారం చింతపండుని అడ్జస్ట్ చేసి ముందుగా నానబెట్టి పెట్టుకోండి. బియ్యం కూడా ముందుగానే కడిగి అన్నం ఉడికించి పెట్టుకోవాలి. చింతపండు పులుసుకి పులిహోరకు కావాల్సిన పదార్థాలు: మినప్పప్పు, జీలకర్ర, ఆవాలు, ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, ఆయిల్, బెల్లం, ఇంగువ. ముందుగానే మనం ఒక పాన్ పెట్టుకొని ఆ పాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలండి. పులిహోరకి ఎప్పుడైనా ఆయిల్ ఎక్కువగా పడుతుంది, చూసి వేసుకోండి. ఆయిల్ బాగా వేడయ్యాక అందులో ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండి. ఆయిల్ వేడయ్యాక అందులో పల్లీలు, ఒక గుప్పడన్ని పల్లీలు వేసుకొని బాగా ఫ్రై చేయండి. అది కొంచెం ఫ్రై అయ్యాక అందులో కొంచెం శనగపప్పు, కొంచెం మినప్పప్పు, శనగపప్పు వేసి బాగా ఫ్రై చేయండి. తర్వాత కొంచెం మినప్పప్పు, కొన్ని ఆవాలు వేసి బాగా ఫ్రై చేయండి. ఎప్పుడు కానీ మనం తాలింపు పెట్టేటప్పుడు మంట సిమ్లో పెట్టుకోండి, లేకపోతే మాడిపోతే టేస్ట్ మారిపోతుంది. బాగా ఫ్రై అయ్యాక గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేయండి. సిమ్లోనే పెట్టుకోండి స్టవ్, అస్సలు మంట పెద్దగా చేసుకోకండి. అందులో కొంచెం ఎండుమిరపకాయలు, 4-5 ఎండుమిరపకాయలు వేసుకొని ఎండుమిరపకాయలని కలర్ చేంజ్ అవ్వనివ్వండి. అది కలర్ చేంజ్ అయితే దాంట్లో ఉన్న రసం అంతా పులుసులోకి దిగి పులుసు చాలా రుచికరంగా మారుతుంది. కొంచెం ఫ్రై అయ్యాక ముందుగానే మనము 4-5 పచ్చిమిరపకాయలు చీలికలు చేసుకొని అందులో వేసుకోవాలి. పులిహోరలో చింతపండు పులిహోర కానీ ఏ పులిహోరలో కానీ ఎండుమిరపకాయలు, పచ్చిమిరపకాయలు వేస్తేనే దాని టేస్ట్ వస్తుందండి. బాగా ఫ్రై అయ్యాక కొంచెం కరివేపాకు, గుప్పడంత కరివేపాకు తీసుకొని కడిగి ఆరబెట్టుకొని తాలింపులో వేసుకోండి. కరివేపాకు కూడా బాగా ఫ్రై అవ్వాలండి. ఫ్రై అయ్యాక కొంచెం ఇంగువ, తప్పనిసరిగా పులిహోరకు కావాల్సింది ఇంగువ వేస్తేనే దాని టేస్ట్ చాలా బాగుంటుంది. ఇంగువ లేకపోతే పులిహోర అస్సలు బాగోదండి. ఒకసారి ట్రై చేసి చూడండి. బాగా ఫ్రై అయ్యాక ముందుగానే మనం చింతపండు నానబెట్టుకున్నాం కదా, ఆ పులుసుని తీసి ఫ్రై అయిన తాలింపులో ఈ పులుసు వేసేసి కొంచెం మరగనివ్వాలి. మరిగేటప్పుడు కొంచెం పసుపు, బాగా మరిగాక ఫస్టే పసుపు వేయకండి, పసుపు వేస్తే కొంచెం కలర్ మారిపోతుంది. కొంచెం మరిగాక పసుపు, కొంచెం బెల్లం మాత్రం ఖచ్చితంగా వేసుకోండి. పులుపుకి తీపి తగిలితేనే రుచి కరెక్ట్గా వస్తుంది. బాగా మరిగాక దగ్గర పడ్డాక మనకు ఆయిల్ పైకి తేలుతుందండి. అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఆ పులుసుని ముందుగానే మనం రైస్ ఉడకబెట్టి పెట్టుకున్న రైస్ చల్లార్చుకొని అందులో కలుపుకొని మినిమం ఒక 2 hours ఆ రైస్కి పులుపు పడితే దాని టేస్ట్ చాలా బాగుంటుందండి. ఫస్ట్ టైం కనుక మీరు ఛానల్ చూస్తుంటే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.